ఫ్రెండ్స్, హాట్స్పాట్ తమిళ్లో రిలీజ్ అయిన ఈ వివాదాస్పదమైన చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక దర్శకుడు ఒక నిర్మాత ఆఫీస్కి వచ్చి ఆ నిర్మాతకి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ కథలో 4 కథలు ఉంటాయి. ఫస్ట్ కథ భార్య భర్త అటు ఇటు మారిపోతే ఎలా ఉంటుంది అన్నది చెప్తాడు. రెండవ దాంట్లో ఒక అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయిని తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది. అయితే ఆ అమ్మాయికి అన్నయ్య అవుతాడని ఆమె తల్లి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటన్నది చెప్తాడు. ఇక మూడో కథలో మేల్ గిగోలోగా మారిన ఓ కుర్రాడు లేడీ కస్టమర్ కోసం హోటల్కి వెళ్తాడు. హోటల్ డోర్ తెరిచిపెట్టి ఉండడంతో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన అతనికి ఆ కస్టమర్ ఎవరో కాదో ఆమె తల్లి అని తెలుస్తుంది. ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి? అలాగే 4వ కథ చిన్నప్పటి నుంచి రియాలిటీ షోలు చూపించి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చెడగొడతారో అన్నది చూపిస్తాడు. ఈ సినిమాలో చూపించిన 4 కథలు కూడా ఆడవాళ్ళ ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఆడవాళ్ళు కానీ వాళ్ళు చేసే పనిని రెస్పాన్సిబిలిటీగా చేయకపోతే ఏమవుతుంది, ఆడవాళ్ళు చేసేవన్నీ మంచివేనా, అలాగే ఆడవాళ్ళు అందరూ ఆలోచించే ప్రవర్తిస్తున్నారు వంటి ప్రశ్నలు రేకెత్తిస్తాయి ఈ సినిమా చూశాక. దర్శకుడు చాలా కాంప్లికేటెడ్ కథల్ని చాలా చక్కగా ముగించాడు. క్లైమాక్స్ కథ మాత్రం మనసుకు హత్తుకుంటుంది. నటీనటులందరూ పాత్రలకు న్యాయం చేశారు. 96 జంట ఫస్ట్ కథతో మనం లాకట్టుకుంటుంది. కలై అరసన్ నటించిన క్లైమాక్స్ కథ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చే 2 కథలు కూడా ఆలోచింపచేస్తాయి. ఈ సినిమాని చూడాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ధైర్యం లేనప్పుడు ఈ సినిమాని చూడకండి. ఎందుకంటే సమాజంలో జరిగే నిజమైన సంఘటనల్ని చక్కగా అద్భుతంగా తెర మీద ఎంటర్టైనింగ్గా చెప్పాడు దర్శకుడు. ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ చూడండి. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలు అవి వచ్చి ఇబ్బంది పెట్టడానికి ఈ సినిమాలో పాటలు అంతగా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది, మంచి స్టాండర్డ్స్తో చక్కగా తీశారు లో బడ్జెట్లో. ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం హైలైట్ అని చెప్పుకోవచ్చు. దర్శకుడు కథ చెప్పిన విధానం, స్క్రీన్ ప్లే కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొంచెం గుండె ధైర్యం ఉంటేనే ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి